అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి. పాలసీ పల్స్ విత్ శ్రవణ్ లో భాగంగా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఒక ఎడ్యుకేషన్ స్కీమ్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. దళిత విద్యార్థుల అప్లిఫ్ట్మెంట్ కోసము కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్కీమ్ పేరు శ్రేష్ఠ. స్టూడెంట్స్ 9th and 11th క్లాస్ లోపల ఈ యొక్క స్కీమ్ లో అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 12th క్లాస్ వరకు కూడా పూర్తిగా అంటే ఆల్మోస్ట్ స్కూల్లో వచ్చేటువంటి ప్రతి ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ స్కీమ్ కి సంబంధించినటువంటి కొన్ని వివరాలు చూద్దాం. The Shrestha scheme is a Government of India initiative aimed at providing quality education to scheduled caste students by enabling them to study in the top private residential schools. It is implemented by Ministry of Social Justice and Empowerment. And the Social Justice Empowerment Ministry ద్వారా ఇది ఇంప్లిమెంట్ అవుతా ఉంది. దీని టార్గెట్స్, what are the objectives? Objectives of Shrestha scheme to give more meritorious SC students access to high quality education. Meritorious SC students కి high quality education access ఇవ్వడం కోసం ఈ యొక్క స్కీమ్ రూపొందించబడ్డది. To help them prepare for higher education and competitive careers, to reduce the education gap between disadvantaged and privileged students. ముఖ్యంగా 12th క్లాస్ వరకు ఉంటుంది. పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఏ విధంగా అడ్మిషన్ తీసుకోవాలి, దేశవ్యాప్తంగా తీసుకోవచ్చా, ఆ క్వశ్చన్స్ కూడా మనం చూద్దాం. ముందు ముఖ్యంగా బెనిఫిట్స్ చూద్దాం. స్టూడెంట్స్ సెలెక్టెడ్ అండర్ శ్రేష్ఠ గెట్ ఫుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇంక్లూడింగ్ స్కూల్ ట్యూషన్ ఫీస్, హాస్టల్ అండ్ బోర్డింగ్ చార్జెస్, books and study materials, uniforms, other academic expenses, especially education and stay are free for the selectors. అంటే ఉండడము, చదువుకోవడము పూర్తిగా ఉచితం. హై క్వాలిటీ ఎడ్యుకేషన్. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఈ స్కీమ్ కి? నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ అని NETS కండక్టెడ్ బై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ ఫర్ అప్లయింగ్ దిస్ టు ది స్కీమ్ మస్ట్ బిలాంగ్ టు SC కేటగిరీ, దళితుడై ఉండాలి, అంటే SC కేటగిరీ స్టూడెంట్ అయి ఉండాలి. అలాగే 8వ క్లాస్ లో చదువుతుండాలి. బేసికలీ యాన్యువల్ ఇన్కమ్ 2.5 లక్షలకి మించకుండా ఉండాలి. అండ్ యూ మస్ట్ క్వాలిఫై దిస్ NETS ఎగ్జామ్. దీంట్లో మనం ఇంకొన్ని వివరాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్? ఇది ఒక నేషనల్ స్కీమ్. దేశంలో ఉన్నటువంటి ఏ స్కీమ్ లో అయినా ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ దేశంలో ఉన్నటువంటి ఏ ఎంపానల్డ్ స్కూల్లో అయినా జాయిన్ అయ్యేటువంటి పూర్తి అవకాశం ఉంది. తెలంగాణలో స్కూల్స్ ఉన్నాయా? అన్ఫార్చునేట్లీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు తక్కువ ఇంకా ఎంపానల్ కాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది కూడా చెక్ చేద్దాం. వెరీ ఫ్యూ స్కూల్స్ ఇన్ తెలంగాణ ఆర్ ఎంపానల్డ్. కరెంట్ సిచ్యువేషన్ ఓన్లీ యాజ్ ఆఫ్ రిపోర్ట్ ఓన్లీ 2 schools in తెలంగాణ ఆర్ ఎంపానల్డ్ and they are CRPF run రెసిడెన్షియల్ స్కూల్స్. తెలంగాణకి సంబంధించి కేవలం CRPF రన్ చేసేటువంటి 2 రెసిడెన్షియల్ స్కూల్స్ లో మాత్రమే ఈ యొక్క అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ తెలంగాణ విద్యార్థులు మాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ విద్యార్థులు క్వాలిఫై ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఏ బెటర్ స్కూల్ మనము అనాలిసిస్ చేసుకున్న ప్రకారం మనం నచ్చిన ప్రకారం ఏది టాప్ స్కూల్ అనుకుంటే బేస్డ్ ఆన్ ద క్రైటీరియా, బేస్డ్ ఆన్ ద కౌన్సిలింగ్ మనకు వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క స్కూల్ అయినా కూడా మనకు చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి దళిత బిడ్డ తెలంగాణలో ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దళిత సోదరులందరూ దళిత కుటుంబాలన్నీ బాగుపడాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ భారత్ మాతాకి జై.